కాంగ్రెస్ ప్రభుత్వంలో కేబినెట్ సబ్ కమిటీలు పేరుకేనా? ఉపసంఘాలు ఉత్తి మాటకే పరిమితమవుతున్నాయి. 2.5 ఏళ్లలో 2 డజన్ల సబ్ కమిటీలు వేసిన ఫలితాలు శూన్యమా? ఇన్ని కమిటీల్లో నివేదికలు ఇచ్చినవెన్ని, కాలయాపన చేసినవెన్ని? వాచ్ ఇట్. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం, కీలక అంశాలపై లోతైన అధ్యయనం కోసం ప్రభుత్వం వరుసగా కేబినెట్ సబ్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ వాటి పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జనవరి నుంచి 2026 ఏప్రిల్ వరకు దాదాపు 23కు పైగా మంత్రివర్గ ఉపసంఘాలు ఏర్పాటు చేసినా వాటిలో చాలా వరకు ఇప్పటికే పూర్తిస్థాయి నివేదికలు సమర్పించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 6 గ్యారంటీల అమలు నుంచి పరిశ్రమలు, ఉద్యోగులు, విద్య, ఆర్టీసీ, మూసీ పునరుజ్జీవం వంటి అనేక కీలక అంశాలపై ప్రత్యేక కమిటీలు నియమించింది. అయితే కమిటీల నియామకం వరకే పరిమితమై వాటి ద్వారా ఆశించిన ఫలితాలు రావటం లేదనే అభిప్రాయం అధికార వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది. 6 గ్యారంటీల అమలుకు ప్రభుత్వం ప్రత్యేక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటికీ కొన్ని హామీలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. అమలు కాలేని పథకాలపై స్పష్టమైన కార్యాచరణ నివేదికను సంబంధిత కమిటీ సమర్పించలేదని సమాచారం. జీవో 317 సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కమిటీ కూడా ఆశించిన స్థాయిలో పని చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. ఉద్యోగుల బదిలీలు, స్థానికత అంశాలపై స్పష్టత తీసుకురావడంలో కమిటీ విఫలమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కమిటీ సైతం పూర్తి స్థాయి నివేదికను ఇవ్వలేదని తెలుస్తోంది. పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడుల ప్రోత్సాహం కోసం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ ఇప్పటి వరకు స్పష్టమైన కార్యాచరణను ప్రకటించకపోవటం చర్చనీయాంశంగా మారింది. దావోస్, గ్లోబల్ సమ్మిట్లలో పెట్టుబడి ఒప్పందాలు జరిగినప్పటికీ వాటికి అనుగుణంగా రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు రాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోసం నియమించిన కమిటీలు సకాలంలో నివేదికలు ఇవ్వకపోవటం వల్లే కార్మికులు సమ్మెకు వెళ్లాల్సి వచ్చిందని పలువురు విమర్శిస్తున్నారు. నిధుల సమీకరణ, తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్, టూరిజం అభివృద్ధి వంటి అంశాలపై సబ్ కమిటీలు ఏర్పాటు చేసినప్పటికీ వాటి ప్రభావం కనిపించడం లేదు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ఈ ఏడాది మార్చిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. అయితే ప్రాజెక్టుపై భిన్నాభిప్రాయాలు, కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో కమిటీ ఇప్పటికీ పూర్తి నివేదికను సమర్పించలేదని తెలుస్తోంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ పలు సమావేశాలు నిర్వహించినా ఇప్పటి వరకు ఎలాంటి తుది నిర్ణయాన్ని తీసుకోలేదు. 99 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ఆదాయం పెంపు, పరిశ్రమలకు ప్రోత్సాహం వంటి అంశాలపై కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో పలు కమిటీలు ఏర్పాటు చేశారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం మంత్రి శ్రీధర్ బాబు చైర్మన్ గా మరో కమిటీని ప్రభుత్వం నియమించింది. వరుసగా కమిటీలు ఏర్పడుతున్నా వాటి ద్వారా ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కనిపించడం లేదనే చర్చ సచివాలయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కొన్ని కమిటీలు కేవలం కాలయాపన కోసమే ఏర్పాటు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.